మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి మరి 1/6/2026 వరకు గురువు యొక్క ప్రభావం చేత వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం, అలాగే అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం ఈ సంవత్సరం వీరికి ఆవశ్యకంగా ఉంది. 1/6/2026 వరకు. ఇక 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, మళ్ళీ 25 జనవరి నుండి వచ్చే ఉగాది వరకు ఫలితాంశం మరి మంచిగా ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం ఇది. ధర్మకార్యాలు చేయడం యందు ఆసక్తికరంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు, ఆకస్మిక ధనలాభం ఉండేటటువంటి అవకాశం ఉంది. శుభవార్త శ్రవణము, శుభకార్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా చక్కనటువంటి ఫలితాంశాలు మీకు మరొక్కసారి జనవరి 25 జనవరి 2027 నుండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక 30 అక్టోబర్ 2026 నుండి 24/1/27 వరకు మరి సింహంలో ఉంటాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు. బంధుమిత్రులతో విరోధము, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అయినా మానసిక ఆందోళన అనేటటువంటిది మీకు ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రయత్న లోపం లేకపోయినా పూర్తి కానటువంటి పనులు చాలా ఉంటాయి. అనారోగ్య బాధ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం అవసరం. మరి ఇక శని ప్రభావం వల్ల మీకు ఈ సంవత్సరం వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి. మీకు ఆ ఇబ్బందులను అధిగమించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వీరికి మిథున రాశి వారికి ఉంది. కాబట్టి మీకు చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా ప్రణాళిక వేసుకోండి. అదేవిధంగా ఏ నూతన కార్యక్రమాలు ప్రారంభించకండి. ఈ సంవత్సరం ధైర్య సాహసాలతో మరి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించిన జాగరూకతతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇతరులను ఇబ్బంది కలుగజేసేటటువంటి పనులు చేసే ఆలోచన వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని సుఖంగా ఉండండి. ఇక రాహు కేతువుల యొక్క ప్రభావం వల్ల, రాహు ప్రభావం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా మరి మీకు ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు, విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా సఫలం కావటము, ఇటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళన, అదేవిధంగా కేతువు యొక్క ప్రభావం వలన కూడా మీరు కాస్త ఇబ్బంది కలిగేటటువంటి ఆకస్మిక ధనలాభంతో కొంత రుణబాధలు తీరేటటువంటి అవకాశం ఉంది. అలాగే సమాజంలో మంచి పేరు సాధించేటటువంటి అవకాశం ఉంది. 6/12/2026 నుండి మీకు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఉంది. ఆ సమయంలో మరి మీరు బంధుమిత్రులతోటి అలాగే సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశము, ఆకస్మిక ధనలాభము అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క ఫలితాంశాలు ఉన్నాయి. అందరూ కూడా భగవంతుని యొక్క సేవలో ఉంటే ప్రతి గ్రహము కూడా అననుకూలమైన ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాంశాలు ఉన్నాయి.